హలో ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9లో సంజన గారి జర్నీని చూపించాడు బిగ్ బాస్. జర్నీ ద్వారా బిగ్ బాస్ సంజనకి న్యాయం చేశాడనిపించింది. ఎందుకనంటే మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా టార్గెట్ విషయంలో సంజన గారిని టార్గెట్ చేసిన విధానం చూస్తే సీజన్ 2 తప్పకుండా గుర్తొస్తుంది. అందులో కౌశల్ని ఎలా టార్గెట్ చేశారో అలా టార్గెట్ చేసి కౌశల్ లాగా సంజన గారు కూడా ఇంతమంది టార్గెట్ చేస్తున్న రాక్ సాలిడ్గా నించుని టాప్ 5కి చేరారు. అదే బిగ్ బాస్ జర్నీలో కవర్ చేశాడు. ప్లేయర్గా ఉన్నప్పుడు టార్గెట్ చేశారు, సంచాలకుగా ఉన్నప్పుడు టార్గెట్ చేశారు, ఒక ఎమోషన్ అయినప్పుడు టార్గెట్ చేశారు. ఎవ్రీ మూమెంట్ టార్గెట్ చేస్తూనే వచ్చారు. సంజన గారి గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు పూర్తిగా సరిపోయేలా ఉన్నాయి. టాప్ గేర్లో ఆట మొదలెట్టిన మీరు టాప్ 5కి చేరుకున్నారు అన్నాడు. ఇంటికి ఫస్ట్ క్యాప్టెన్ అయింది కూడా మీరే. మీ ఆటలో ఒక ప్లేయర్ కనపడ్డాడు, మీ ఆటలో ఒక డ్రామా ఉంది, ఒక మదర్ కనపడ్డారు, ఒక సంచాలక కూడా మిమ్మల్ని చూసాం అన్నాడు. ఆరంభంలోనే ఆటని మీ చేతుల్లోకి తీసుకున్నారు అని అన్నాడు. మాట మీద నిలబడితే ఎంతటి వారితోనైనా యుద్ధానికి రెడీ అన్నట్టుండేవారన్నాడు. ఈ మాట ఇంకే జర్నీలోనూ బిగ్ బాస్ మాట్లాడలేదు. ఏం జరిగినా అది మీ వల్ల మీ కోసమో అన్నట్టుండేది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏదో జరగబోతోంది అన్న క్యూరియాసిటీ ఉండేది. కప్పుని గెలవాలంటే చాలా లెక్కలు ఉంటాయి. సంజన గారు ఫస్ట్ డే స్టేజ్ మీద కూడా తను రెస్పెక్ట్ గెలవడానికి వచ్చాను అన్నారు. ఈ జర్నీ ద్వారా బిగ్ బాస్ తనకి ఒక మంచి గిఫ్ట్ని రెస్పెక్ట్ రూపంలో ఇచ్చినట్టే ఇచ్చాడు. మీరు కూడా అవును అనుకుంటే ఒక లైక్ కొట్టండి.